Academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 26th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశము 2026, క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశము ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. మే 26th, 2026 న్యూఢిల్లీలో జరిగింది. దీనికి భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్కి ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు చైర్మన్గా వ్యవహరించారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది క్వాడ్ అంటే ఏంటిది. మనం చాలాసార్లు కొన్ని గ్రూప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. బ్రిక్స్, బిమ్స్టెక్, సార్క్, ఏషియాన్, ఎలాగనో క్వాడ్ అనేది కూడా ఒక గ్రూపు. ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అని చెప్పవచ్చు. మరి క్వాడ్ అంటే అసలు ఏంటి? అసలు దీనికి ఒక అబ్రివేషన్ ఉందండి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, దీనినే క్వాడ్గా పిలుస్తారు. అంటే పేరులోనే ఇక్కడ ఉంది. సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఇదొక రక్షణ రంగానికి సంబంధించి, అంటే సెక్యూరిటీ పరంగా సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఒక కూటమి. మరి క్వాడ్ అంటే ఏంటి? జనరల్గా క్వాడ్ అంటే మనకి జనరల్గా న్యూమరికల్స్, క్వాడ్ అంటే 4 కదా, అంటే ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి. క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయి. మరి అవి ఏముంటాయి? ఫస్ట్ మనము అవి ఏ కంట్రీస్ ఉంటాయో తెలుసుకోవాలి. ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలు ఉంటాయి. మరి ఇక క్వాడ్కి సంబంధించి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండో పసిఫిక్ ప్రాంతంలో కోఆపరేషన్ని పెంపొందించుకోవాలి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకోవాలి, అలానే వివిధ రంగాల్లో ఈ 4 దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలి. డిఫరెంట్ ఇష్యూస్కి సంబంధించి కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. మరి ఎవరు అటెండ్ అయ్యారో మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, అలానే జపాన్కు చెందిన ఫారిన్ మినిస్టర్ తోషిమిత్సు మొటెగి, అమెరికాకు చెందిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ మనం మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఈ క్వాడ్ ఐడియాని ఎవరు మొదట తీసుకుని వచ్చారు, ఈ క్వాడ్ అనే ఆలోచనని ఎవరు మొదట ప్రతిపాదించారు. ఈ ఐడియాని మొదట ప్రతిపాదించింది జపాన్ దివంగత మాజీ ప్రధాని జపాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారు 2007లో ఈ యొక్క ఐడియాని ప్రపోజ్ చేశారు. ఈ ఐడియాని తీసుకొని వచ్చింది షింజో అబే, జపాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. మరి ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతాడండి, అది కూడా నేను చూపిస్తాను. మరి ఇప్పుడు ఈ మీటింగ్లో ఏం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు అవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనము పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి, ఇండో పసిఫిక్ని ఫ్రీ అండ్ ఓపెన్గా ఉంచాలి, అలానే క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మెయిన్గా ఈ యొక్క కీలకమైన ఖనిజాలు ఉంటాయి కదా, కీలకమైన ఖనిజాలకు సంబంధించి సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ మీటింగ్లో భాగంగా ఇండియాకి అమెరికాకి మధ్య కీలక ఖనిజాలకు సంబంధించి ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఈ యొక్క మీటింగ్లో భాగంగా ఇండియాకి అమెరికాకి మధ్య క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి అలానే ఈ పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు, ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ కోఆపరేషన్ ఇనిషియేటివ్. ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ కోఆపరేషన్ ఇనిషియేటివ్. సింపుల్ అండి, పసిఫిక్ ప్రాంతంలో మనం సహకారాన్ని పెంపొందించుకుందాం అంతే. మరి ఇక్కడ ఇందాక చెప్పినట్టు క్వాడ్ ఐడియాని ఎవరు మొదట ఈ ఐడియాని తీసుకొని వచ్చారు, ఎగ్జామ్లో అడుగుతారంటే రీసెంట్గా జస్ట్ 6-7 months బ్యాక్ జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఎగ్జామ్లో 24th September 2020 జరిగిందంటే 6-7 నెలల కిందట ఎగ్జాము. అందులో క్వాడ్ అనే ఐడియాని మొదట ఎవరు ప్రతిపాదించారు అన్నాడు. జస్ట్ 6-7 months బ్యాక్ జరిగిన ఎగ్జామ్ 2007లో షింజో అబే గారు. సో ఇట్లా అడుగుతాడండి. ప్రతిదీ కూడా మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. చాలామందికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇదేదో UPSC Group 1లలో అడుగుతారు కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్, రైల్వేస్, DSC, SSC ఇలాంటి ఎగ్జామ్స్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఇప్పుడు మన జీవితాల్లో భాగము. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఫారిన్ పాలసీ అనేది చాలా అద్భుతంగా ఉందని కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు, భారతీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. సో బాగా ఫోకస్ చేయండి, IR మాత్రము ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్.
రైట్. క్వాడ్లో ఆ కంట్రీస్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాకి అమెరికాకి మధ్య క్రిటికల్ మినరల్స్కి సంబంధించి అగ్రిమెంట్ కుదిరింది. మరి క్రిటికల్ మినరల్స్కి సంబంధించి అమెరికా లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఐడియా ఉందా? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్యాక్స్ సిలికా. ప్యాక్స్ సిలికా అంటే ఏంటి? కీలకమైన ఖనిజాలకు సంబంధించి అమెరికా లాంచ్ చేసిన ఒక కార్యక్రమం. ఇందులో ఇండియా కూడా జాయిన్ అయింది కదా. మనం డీటెయిల్గా దీని గురించి తెలుసుకున్నామండి. సో ఆస్పిరెంట్స్ డైలీ చూడండి, లింక్ అనేది ఉంటుంది మన కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా. సో ఇది అండి క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 న్యూఢిల్లీలో జరిగింది. మరి క్వాడ్ ఫస్ట్ మీటింగ్, క్వాడ్కి సంబంధించి అధికారికంగా లీడర్ల సమ్మిట్ తొలిసారిగా ఎప్పుడు జరిగిందంటే 2007లో. క్వాడ్ ఫస్ట్ అఫీషియల్ లీడర్స్ సమ్మిట్ 2007లో జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ పోర్టల్, పిఎం అజయ్ పోర్టల్. పిఎం అజయ్ పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం అజయ్ పోర్టల్ని లాంచ్ చేసింది ఎస్టర్డే. మరి ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక పోర్టల్ న్యూస్లో ఉన్నప్పుడు ఎవరు లాంచ్ చేశారు? దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మరి మంత్రి ఎవరున్నారు? వీరేంద్ర కుమార్ గారు ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. మరి పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎస్సీ కమ్యూనిటీస్, ఎస్సీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతూ ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి సామాజిక ఆర్థిక పురోగతి, సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉందో ఎప్పటికప్పుడు రియల్ టైంలో డిజిటల్గా పర్యవేక్షించడం కోసం ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఎస్సీ కమ్యూనిటీస్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ని రియల్ టైంలో ట్రాక్ చేయాలి. వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మానిటర్ చేస్తారు. అది ముఖ్య ఉద్దేశం. మరి ఈ పోర్టల్లో భాగంగా ఎస్సీ కమ్యూనిటీస్కి స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ మరియు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు. అలానే ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలలో అవసరమైన మౌలిక వసతుల్ని కల్పిస్తారు. ఎస్సీ డామినేటెడ్ విలేజెస్ 47,000కు పైగా ఎస్సీలు మెజారిటీలుగా ఉన్న విలేజెస్ ఇండియాలో ఉన్నాయి. అక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు, అంటే డ్రింకింగ్ వాటర్ అటువంటివి. ఇంకా మరి తద్వారా ఓవరాల్గా లబ్ధిదారులు వచ్చేసి 40 లక్షలకు పైగా లబ్ధిదారులు, బెనిఫిషరీస్ 40 lakhsకి పైగా బెనిఫిషరీస్. మరి ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది పిఎం అజయ్ పోర్టల్ని లాంచ్ చేశారు. పిఎం అజయ్ పోర్టల్ని లాంచ్ చేశారు అంటే ప్రధానమంత్రి అజయ్ పోర్టల్. అజయ్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా లాంచ్ చేశారు. మరి ఇక్కడ అజయ్ అంటే ఏందో తెలుసుకోవాలి. అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అజయ్ అంటే అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన, అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆ మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పద్మా అవార్డ్స్ 2026. పద్మా అవార్డ్స్ 2026 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎస్టర్డే రాష్ట్రపతి భవన్లో తొలి విడతలో భాగంగా పద్మా అవార్డులను అందజేశారు. తొలి విడతలో భాగంగా 66 మందికి పద్మా అవార్డుల్ని అందజేశారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎస్టర్డే రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈవెంట్లో ఫస్ట్ ఎడిషన్లో భాగంగా 66 మెంబర్స్కి పద్మా అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. మరి ఇక్కడ ఇది ఓల్డ్ టాపిక్ అండి. పద్మా అవార్డులు జనరల్గా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డేకి ముందు రోజు, గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి మనము డీటెయిల్డ్గా January 26, 2026 కరెంట్ అఫైర్స్లో పద్మా అవార్డులకు సంబంధించి డీటెయిల్డ్ వీడియో మనం కవర్ చేసాం. బట్ ఎనీవే ఇప్పుడు మళ్ళీ ప్రదానం చేశారు కాబట్టి ఇంకొకసారి తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే కొత్త ఆస్పిరెంట్స్ ఉంటారు చూసేవాళ్ళు. సో మరి ఇప్పుడు తొలి విడతలో భాగంగా 66 మందికి ఇవ్వడం జరిగింది. మరి ఈ 66 మందిలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ అవార్డులని ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ పద్మ అవార్డులు అంటే ఏంటివి? ఇవి పౌర అవార్డులు, సివిలియన్ హానర్స్, సివిలియన్ అవార్డ్స్. భారతదేశపు అత్యున్నత పురస్కారం ఏంటి? భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఈజ్ భారతరత్న. మరి భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డులు ఏవి అంటే పద్మ అవార్డులు. ఆఫ్టర్ భారతరత్న హైయెస్ట్ హానర్స్ పద్మ అవార్డ్స్. మరి ఇందులో కూడా ర్యాంకింగ్ ఉంటుంది. ఇవన్నీ జనరల్ పాయింట్స్ అందరికీ తెలిసినవే, కానీ మనం ఇక్కడే మిస్టేక్లు చేస్తాం. సో ఈ పద్మ అవార్డ్స్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం, ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్. ఆ తర్వాత ర్యాంకులో పద్మభూషణ్ భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం, ఇండియాస్ 3rd హైయెస్ట్ సివిలియన్ హానర్.
ఆ తర్వాత పద్మశ్రీ, భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పవచ్చు. ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ హానర్. ఇది ర్యాంక్. మరి ఈ అవార్డుల్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు అంటే 1954లో ఇచ్చారు ఈ అవార్డ్స్ని. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మరి ఈ అవార్డుల కింద నగదు బహుమతి ఏమైనా ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి, నగదు బహుమతి, క్యాష్ ప్రైజ్ ఏమి ఇవ్వరు. ఈ అవార్డ్స్లో భాగంగా గ్రహీతలకి, అవార్డు విన్నర్స్కి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రశంసా పత్రం ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, ఇట్లా మెడల్. అలా కూడా అడుగుతాడండి ఎగ్జామ్లలో. మరి ఎవరికి ఇస్తారు అంటే వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి, ఉదాహరణకు కళలు, సాహిత్యము, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, క్రీడలు, సివిల్ సర్వీసు, వాణిజ్యము, ఇటువంటి రంగాల్లో సేవలు చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఎవరైతే ఆర్ట్, లిటరేచర్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసు, ట్రేడు, అలాంటి రంగాల్లో సర్వీస్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి మనం ఒకసారి గ్లాన్స్ అంటే ఒకసారి అలాగా తెలుసుకుందాం అన్ని. మరి ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్గా 2026కి సంబంధించి 131 పద్మ అవార్డ్స్ని ప్రకటించారు. ఓవరాల్గా ఈ సంవత్సరం 131 పద్మ అవార్డ్స్. మరి ఇందులో ఈ 131 పద్మ అవార్డుల్లో 19 మంది మహిళలకు అవార్డులు ఇవ్వడం 19 మంది మహిళలు ఉన్నారు, 19 ఉమెన్ అవార్డీస్. అలానే మరణించిన తర్వాత కూడా అవార్డులను ఇస్తారు కదా, 16 మందికి మరణించిన తర్వాత 16 అవార్డులను మరణించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మరణించిన తర్వాత వాళ్ళ సేవలకు గుర్తింపుగా. వాటిని పోస్ట్ హ్యూమస్ అంటారు, రాసుకోండి ఇంగ్లీష్లో. మరణించిన తర్వాత వాళ్ళని పోస్ట్ హ్యూమస్ విన్నర్స్ 16, ఉమెన్ అవార్డీస్ 19. ఇక అలానే ఈ యొక్క ఫారినర్స్, విదేశీయులు కావచ్చు, అలానే భారతీయ మూలాలున్న వ్యక్తులకు కూడా ఈ అవార్డు లభించాయి. వాళ్ళకి ఎంతమందికి అంటే 6 మెంబర్స్, 6 ఇంటర్నేషనల్ అవార్డీస్. అందులో ఫారినర్స్ ఉంటారు, అలానే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే భారతీయ మూలాలున్న వ్యక్తులు. ఇక మరి ఈ 131లో పద్మవిభూషణ్ 5 మందికి వచ్చింది, పద్మభూషణ్ 13 మెంబర్స్కి, పద్మశ్రీ 113 మెంబర్స్కి. ఇట్లా కూడా అడుగుతాడండి ఎగ్జామ్లలో. పద్మ అవార్డుల్లో పద్మభూషణ్ ఎన్ని వచ్చాయి, విభూషణ్ ఎన్ని వచ్చాయి, డీటెయిల్గా రాసుకోవాల్సిందే. మరి ఒక్కసారి పద్మ విభూషణ్ తెలుసుకుందాం. పద్మ విభూషణ్ 5 మెంబర్స్ ఎవరంటే శ్రీ ధర్మేంద్ర సింగ్ దియోల్ గారు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయనకి మరణించిన తర్వాత ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక అలానే పబ్లిక్ అఫైర్స్ విభాగంలో కేటీ థామస్, కేరళ. ఉత్తరప్రదేశ్కు చెందిన మిసెస్ ఎన్ రాజం, ఆర్ట్ విభాగంలో. అలానే కేరళకు చెందిన శ్రీ పి నారాయణన్, లిటరేచర్ విభాగంలో. కేరళకు చెందిన విఎస్ అచ్యుతానందన్, ఈయనకి మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ 5 మంది గుర్తుపెట్టుకోండి. ఇక పద్మభూషణ్లో ఆల్కా యాగ్నిక్, ఆర్ట్ విభాగంలో మమ్ముట్టి గారు, నోరి దత్తాత్రేయుడు, ఇవి రాసుకోండి. ఫారినర్స్ అని చెప్పినాం కదా మనము, అవి రాసుకోవాలి తప్పకుండా, ఎందుకంటే అట్ట కూడా అడగొచ్చు. ఫారినర్స్ ఎవరికి వచ్చింది అంటే మెడిసిన్ విభాగంలో నోరి దత్తాత్రేయుడు, అమెరికా. నోరి దత్తాత్రేయుడు ఆయన అమెరికా. అలానే శ్రీ విజయ్ అమృతరాజు స్పోర్ట్స్ విభాగంలో, స్పోర్ట్స్ కేటగిరీలో అమెరికా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా అడగడానికి మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది. ఇక ఆస్పిరెంట్స్కి మరొక రిక్వెస్ట్ అండి, మీరు ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి January 26, 2026 కరెంట్ అఫైర్స్ వీడియో ఒకసారి చూడండి. ఇంకా డీటెయిల్డ్గా పద్మ అవార్డులు ఎవరికి వచ్చాయి. రోహిత్ శర్మకు వచ్చింది పద్మశ్రీ, అయితే క్రికెటర్ పద్మశ్రీ రోహిత్ శర్మకు వచ్చింది, హాకీ ప్లేయర్ సావిత్రి పూనియాకు వచ్చింది. సో ఇట్లా ఒకసారి మీరు ఇంకా చూడండి, ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి. బట్ ఎనీవే దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ కాబట్టి. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. గోదావరి ప్రక్షాళన కోసం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గోదావరి నది ప్రక్షాళన కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు గోదావరి రివర్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని వేయడం జరిగింది. మరి గోదావరి అంటేనే దక్షిణ గంగగా పిలుస్తారు గోదావరి నదిని. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్లోని త్రయంబకేశ్వర్ దగ్గర పుడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మగిరి హిల్స్ రేంజ్లో గోదావరి రివర్ అక్కడ పుడుతుంది, అక్కడ ఆరిజినేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహించే జిల్లాలలో ఈ యొక్క గోదావరి నదిని ప్రక్షాళన కావించాలి, పొల్యూషన్ లేకుండా చేయాలని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మరి ఇందులో ఈ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహించే జిల్లాలకు సంబంధించిన సభ్యులు, ఆంధ్రప్రదేశ్లో గోదావరి రివర్ ఫ్లో అయ్యే డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన మెంబర్స్ ఉంటారు ఇందులో. మరి తొలి దశలో భాగంగా గోదావరి నది ప్రవహించే జిల్లాలలోని పంచాయతీలు, అర్బన్ లోకల్ బాడీలకి 100 కోట్లను కేటాయించడం జరిగింది. గోదావరి రివర్ ఫ్లో అయ్యే డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన పంచాయత్స్, అర్బన్ లోకల్ బాడీస్కి 100 crores ఇవ్వడం జరిగింది క్లీనింగ్ కోసం. మరి దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటిది అంటే ఈ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పర్యవేక్షించి అమలు చేసే బాధ్యత ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మరి ఇక్కడ అలానే 1 సంవత్సరం పాటు ప్లాస్టిక్ ఫ్రీ గోదావరి క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. 1 year ప్లాస్టిక్ రహిత గోదావరి ప్రచార కార్యక్రమం 6 జిల్లాల్లో లాంచ్ చేశారు. గోదావరి నది ప్రవహించే జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 38 MSME పార్కులకు శంకుస్థాపన చేసింది. ఎస్టర్డే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు 38 మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కులకు ఫౌండేషన్ స్టోన్ వేశారు, శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ నిన్న విజయవాడలో MSME గ్రోత్ సదస్సు 2026 జరిగింది. MSME గ్రోత్ సమ్మిట్ 2026. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను MSME హబ్గా తీర్చిదిద్దడం కోసము ఒక అభివృద్ధి ప్రణాళికను లాంచ్ చేశారు, ఒక విజన్ డాక్యుమెంట్ని లాంచ్ చేశారు. మరి అందులో భాగంగా ఏమేమి లాంచ్ చేశారో తెలుసుకోవాలి. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME ఇండస్ట్రియల్ పార్కును నిర్మించాలి, డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక MSME ఇండస్ట్రియల్ పార్క్. ఆ ప్రాసెస్లో భాగంగా 38 MSME పార్కులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ MSME అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇక అలానే గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసము రూరల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనే కార్యక్రమం కింద రూరల్ స్మార్ట్ విలేజ్ సెంటర్లను లాంచ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం రూరల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమంలో భాగంగా రూరల్ స్మార్ట్ విలేజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూరల్ ఏరియాస్లో ఎంటర్ప్రెన్యూర్స్ను డెవలప్ చేయడం కోసం రూరల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ కింద రూరల్ స్మార్ట్ విలేజ్ సెంటర్స్ని లాంచ్ చేశారు ఏపీ చీఫ్ మినిస్టర్. మరి ఇందులో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా పైలట్ రూరల్ స్మార్ట్ విలేజ్ కేంద్రాలను మంగళగిరి, పిఠాపురము, కుప్పంలో ఏర్పాటు చేశారు. మంగళగిరి, పిఠాపురము, కుప్పం ఇవి పైలట్ ప్రాజెక్టు అంటే ప్రయోగాత్మక దశ. సో మరి ఇంకా ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునింది అంటే గత 23 నెలల్లో 23 lakh crore పెట్టుబడుల్ని ఆకర్షించింది. అలానే ఈ యొక్క 23 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల జాబులు రాబోయే రోజుల్లో ఉపాధి అనేది కలుగుతుందని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో ఇవన్నీ కూడా మీకు ఏపీ ఎకానమీలో వెళ్ళిపోతాయండి. రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఏపీ గ్రూప్ 2లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్ ఉంటుంది మెయిన్స్లో. అక్కడ ఇలాంటివి అడుగుతాడు ఇవన్నీ. ఇక అలానే ఇండస్ట్రీల కోసము 500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలని విడుదల చేశారు. 500 crore ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇప్పుడు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో MSMEలను డెవలప్ చేయడానికి 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. 200 crore క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని MSME కోసం లాంచ్ చేశారు. మరి ఇక్కడ మనము జనవరిలోనే డిస్కస్ చేసుకున్నామండి. జనవరి 2026 కావాలంటే చూడండి కరెంట్ అఫైర్స్ మన క్లాస్లో 200 crore క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్లో 100 ఇండస్ట్రియల్ పార్కులని డెవలప్ చేస్తూ ఉన్నారు, రైట్. ఇక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ని విస్తరిస్తూ ఉన్నారు, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక సంవత్సరంలో వితిన్ 1 yearలో 5 లక్షల డ్వాక్రా మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులను
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వితిన్ 1 yearలో 5 lakh డ్వాక్రా ఉమెన్ SHG మెంబర్స్ని ఎంటర్ప్రిన్యూర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మహిళా స్వయం సహాయక సంఘాల నిధి వచ్చేసి 28,000 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కార్పస్ ఫండ్ 28,000 crore ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 100 యూనికార్న్ స్టార్టప్లని డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. యూనికార్న్ అంటే ఏంటండి? ఒక కంపెనీ విలువ 1 billion లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అదే యూనికార్న్. యూనికార్న్ కంపెనీ అంటే 1 స్టార్టప్ కంపెనీ వాల్యూ అనేది 1 billion లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది యూనికార్న్ కంపెనీ. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. June 2న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం. తెలంగాణ గవర్నమెంట్ June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఇందిరమ్మ బీమా స్కీమ్ని లాంచ్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణలో ఫ్యామిలీస్కి, కుటుంబాలకి లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలి. మరి ఈ స్కీమ్లో భాగంగా 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ని కుటుంబాలకి అర్హత కలిగిన కుటుంబాలకు అందజేస్తారు. ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి 5 lakh లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ని అందజేస్తారు, ప్రొటెక్షన్ అందిస్తారు. తద్వారా తెలంగాణలో 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతా ఉంది. బెనిఫిషరీస్ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ దిస్ స్కీమ్ 1.15 crore ఫ్యామిలీస్. సో మరి ఇక్కడ ఎవరికి ఇస్తారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్? ఇందిరమ్మ ఇన్సూరెన్స్ స్కీము కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో అర్హులైన పౌరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ హెడ్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ హెడ్ కనుక ఆయన మరణిస్తే, ఆయన డెత్ కనుక హ్యాపెన్ అయితే అప్పుడు వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్. సో గుర్తుపెట్టుకోండి, 5 lakh బెనిఫిషరీస్ 1.15 crore ఫ్యామిలీస్ June 2న లాంచ్ చేయబోతున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. బ్యాంకింగ్లో క్వాంటమ్ టెక్నాలజీ రిస్కులను అంచనా వేయడానికి క్యూసేఫ్ కమిటీని ఏర్పాటు చేసిన ఆర్బీఐ. బ్యాంకింగ్లో క్వాంటమ్ టెక్నాలజీ రిస్కులను అంచనా వేయడానికి క్యూసేఫ్ కమిటీని ఏర్పాటు చేసిన ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సెక్టార్లో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి రిస్క్స్ ఏవైనా ఉంటే వాటిని అసెస్ చేయడం కోసం, వాటిని అంచనా వేయడం కోసం క్యూసేఫ్ కమిటీని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం బ్యాంకింగ్ సెక్టార్లో ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోగ్రఫీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చాలా సురక్షితంగా, సేఫ్గా ఉండాలి, సైబర్ క్రిమినల్స్ బారిన పడుకోకుండా వాటిని సేఫ్గా ఉంచాలి అంటే క్రిప్టోగ్రఫీ టెక్నాలజీస్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, క్వాంటమ్ టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఇటువంటి టెక్నాలజీస్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి, కొన్ని ముప్పులు కూడా ఉంటాయి. వాటిని అంచనా వేయడానికి క్యూసేఫ్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. ఫస్ట్ మనము ఈ కమిటీలో ఎంతమంది ఉంటారో తెలుసుకుందాం. ఈ కమిటీలో 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్సు. మరి దీనికి ఎవరు కన్వీనర్గా ఉంటారు అంటే ఐఐటి మద్రాసుకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ గారు ఈ కమిటీకి కన్వీనరు. ఇక ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ఆర్బీఐ ఫిన్టెక్ డిపార్ట్మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ సువేందుపతి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మరి ఇక్కడ ఈ కమిటీలో 8 మెంబర్స్ ఉంటారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇక్కడ క్యూసేఫ్ అంటే ఏంటి? అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. క్వాంటమ్ సెక్యూర్ అండ్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్. క్వాంటమ్ సెక్యూర్ అండ్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్. మరి రిస్క్ని అంచనా వేయడానికి, అలానే బెనిఫిట్స్, లబ్ధి ఏమైనా, ఉపయోగాలు ఏమైనా ఉంటాయో అంచనా వేస్తుంది ఈ కమిటీ. మరి ఇక్కడ మనకి క్వాంటమ్ టెక్నాలజీ అనేది మోస్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అత్యంత భద్రతతో కూడిన టెక్నాలజీ. క్వాంటమ్ కంప్యూటర్స్ని క్యూబిట్, వాటి పర్ఫార్మెన్స్ని క్యూబిట్లలో కొలుస్తారు. క్యూబిట్స్. ఇక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ ముంబై. ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడుందండి? 1934. ఆర్బీఐ చట్టం అంటేనే గుర్తురావాల్సినది 1934. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఎకానమీ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశపు మొట్టమొదటి భూ ఉష్ణ విద్యుత్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లోని పూగా వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోవాలి. భూ ఉష్ణ విద్యుత్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే అండి, గ్రూప్ 2 తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్ ఉంటుంది మీకు,
ఎనర్జీ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే శక్తి నిర్వహణ. ఇందులో మీరు రెన్యూబుల్ ఎనర్జీ, సోలారు, విండు, జియోథర్మల్ ఎనర్జీ ఇటువంటివన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకుంటారు, చదువుకుంటారు. ఏపీ గ్రూప్ 2లో ఎస్ఎన్టీ 75 మార్క్స్. ఇవాళ రోజున ఎస్ఎన్టీ లేని కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు. మీరు యూపీఎస్సీ 2026 తీసుకోండి. మొన్న జరిగిన ఎగ్జామ్ 18 ఎస్ఎన్టీ క్వశ్చన్స్ అడిగాడు, 18 ఎస్ఎన్టీ. ఎవరైతే ఎస్ఎన్టీలో స్ట్రాంగ్ ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఒక అడుగు ముందుకేసినట్లే అండి. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగమే, ఎనర్జీ సెక్యూరిటీ ఇవంతా కూడా. సో బీ కేర్ఫుల్. ఎస్ఐ, పీసీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. మరి ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఫస్ట్ భూ విష్ణ విద్యుత్తు. ఇది రెన్యూబుల్ ఎనర్జీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పునరుత్పాదక శక్తి ఉన్నారంటే ఎంతైనా ఉత్పత్తి చేసుకుంటూ పోవచ్చు. మరి ఎట్లా ఇది ఉత్పత్తి అవుతుంది అంటే, మనకి ఎర్త్ క్రస్ట్ ఉంటుంది కదా, భూమి లోపలి పొరల్లో హీట్ ఎక్కువ ఉంటుంది, ఉష్ణం ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ నుంచి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు, అదే జియోథర్మల్ ఎనర్జీ. మరి భారతదేశంలో ఇప్పటి వరకు జియోథర్మల్ ఎనర్జీని మనం ఏమైనా ఉత్పత్తి చేసామంటే, ఇప్పటి వరకు మనము 1 మెగావాట్ కూడా మనం ఉత్పత్తి చేయలేదు. మనకి సామర్థ్యం ఉంది, పొటెన్షియల్ ఉంది, బట్ ఇంకా మనం దాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. వీ హ్యావ్ పొటెన్షియల్ బట్ స్టిల్ ఇన్స్టాల్డ్ జియోథర్మల్ కెపాసిటీ ఈజ్ నిల్ అని చెప్పవచ్చు, 0 అని చెప్పొచ్చు. సామర్థ్యం వేరు, ఉత్పత్తి చేయడం వేరు. మనకి చదివే సామర్థ్యం ఉంటుంది అంతా, కానీ మనం సరిగ్గా చదువుకుపోతే ఎగ్జామ్లో మార్కులు రావు. సో సామర్థ్యం వేరు, ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం వేరు. అది సో ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం, ఎంత ఉత్పత్తి చేసాము. పొటెన్షియల్ అంటే మన సామర్థ్యం, రైట్. సో మరి ఇప్పుడు లడాఖ్లోని పూగా వ్యాలీలో 1 మెగావాట్ ఎలక్ట్రిక్ పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ని ఓఎన్జీసీ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. దీనికోసము లడాక్ ఓఎన్జీసీతో ఒక ఎంఓఈని కూడా కుదుర్చుకునేది, ఒక అగ్రిమెంట్ని. ఆ ఒప్పందాన్ని మరో 5 years పాటు పొడిగిస్తూ లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా గారు ఆమోదం తెలిపారు, అప్రూవల్ ఇచ్చారు. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది లడాఖ్లోని పూగా వ్యాలీలో 14,000 అడుగుల ఎత్తులో. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, మరి జియోథర్మల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను ఏమని పిలుస్తారు? హాట్ స్ప్రింగ్స్ అంటారు. హాట్ స్ప్రింగ్స్ అంటే ఆ ఉత్పత్తికి అనుకూలమైన ప్రదేశాలని హాట్ స్ప్రింగ్స్, గీజర్స్ అంటారు. గీజర్స్ అటువంటివి ఈ టర్మ్స్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియాలో పొటెన్షియల్ సామర్థ్యం ఎంత ఉంది అంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో 381 జియోథర్మల్ హాట్ స్ప్రింగ్స్ని గుర్తించింది. ఇవి 35 degrees సెంటీగ్రేడ్ నుంచి 89 degrees సెంటీగ్రేడ్ మధ్య ఉన్నాయి. అలానే భారతదేశంలో 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ని, 10 జియోథర్మల్ ప్రావిన్సెస్ అంటే ప్రాంతము, 10 జియోథర్మల్ ప్రాంతాలను గుర్తించింది. అంటే ఈ ప్రాంతంలో ఆ ఎనర్జీ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ హిమాలయన్ జియోథర్మల్ ప్రావిన్స్, హిమాలయ ప్రాంతము, అండమాన్ నికోబార్ ప్రాంతము. మరి సామర్థ్యం ఎంత ఉంది అంటే పొటెన్షియల్, జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ 10,600 మెగావాట్. ఇది చాలా ఇంపార్టెంట్, 10,600 మెగావాట్. సో ఇది అండి జియోథర్మల్ ఎనర్జీ. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది ఒకటే, మీకు ఎస్ఎన్టీకి సంబంధించి మీకు ఏమైనా ఇంకా కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో, మన హరీష్ అకాడమీ ప్లేలిస్ట్లో ఎస్ఎన్టీకి ప్లేలిస్ట్ ఉంటుంది. 2024 డిసెంబర్ ఆ టైంలో మనం వీడియోలు చేసాం, దాదాపు 20 వీడియోలు. అందులో ఎనర్జీ, డిఫెన్సు, సెక్యూరిటీ అవన్నీ కూడా డీటెయిల్గా స్టాటిక్ కోర్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు టైం ఉన్నప్పుడు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్పై గ్లోబల్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్పై గ్లోబల్ యాక్షన్ ప్లాన్ 2026 to 2026ను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్, 79th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయని చెప్పేసి నిన్ననే మనం తెలుసుకున్నాం. మరి ఆ మీటింగ్లో భాగంగా ఈ యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ని ఎదుర్కోవడం కోసము ఒక అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను లాంచ్ చేశారు. దీని టైం పీరియడ్ వచ్చేసి 10 ఏళ్ళు, 2026 నుంచి 2036 వరకు 10 ఏళ్ళు అమల్లో ఉంటుంది ఈ ప్రణాళిక. మరి అసలు యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూస్తే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తే చిన్న నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, పడిశం పట్టినా, ఏమొచ్చినా కూడా మనం ఇష్టానుసారం మాత్రలు వాడుతుంటాం. దానివల్ల ఏమవుతుంది, మన బాడీ లాస్ట్కి, మన బాడీలో ఒకవేళ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయినా మందులు వాడింటాం కదా సన్న నొప్పులకు, కానీ లాస్ట్కి ఏమైపోతుంది, ఇంకా ఆ బ్యాక్టీరియా వైరస్ వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. లాస్ట్కి ఆ డ్రగ్స్ కూడా ఆ యొక్క బ్యాక్టీరియా వైరస్ని ఏం చేయలేవు.
రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఆ యొక్క డ్రగ్స్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది వాటికి. అప్పుడు అంటే మన రోగ నిరోధక వ్యవస్థ, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. సో అందుకే ఎక్కువ వాడరాదు. మరి ఇక్కడ మీరు చూస్తే దాన్ని ఎదుర్కోవాలి. మరి ఫస్ట్ టైం ఈ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2015లో ఫస్ట్ టైం. 2015 నుంచి 2025 వరకు మొదటి ప్రణాళిక, 10 ఏళ్ల ప్రణాళిక అది అయిపోయింది. ఇప్పుడు రెండవ ప్రణాళికని మరో 10 ఏళ్ల పాటు లాంచ్ చేశారు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. 2030 కల్లా బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలను 10% తగ్గించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. 2030 కల్లా బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల వరల్డ్ వైడ్ సంభవించే డెత్స్ని 10% రెడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఇండియా ఏమైనా ఇటువంటి ప్రణాళికలు లాంచ్ చేసిందా అంటే, ఇండియా 2025లో ఒక ప్రణాళిక లాంచ్ చేసింది, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్. ఈ ప్రణాళిక 4 years అమల్లో ఉంటుంది, 2025 నుంచి 29 వరకు. అలానే రెడ్ లైన్ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని లాంచ్ చేసింది, రెడ్ లైన్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లాస్ అనే ఒక ప్రణాళికని లాంచ్ చేసింది, గ్లోబల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ అండి, ఈ ఇయర్లు చాలా ఇంపార్టెంట్, టార్గెట్ ఇయర్లు. ఎలా అడుగుతాడంటే, హెల్త్ సెక్టార్ అనేది ఎస్ఎన్టీలో కూడా భాగమే, డిసీజెస్, వ్యాధులు. వాడు సింపుల్గా అడుగుతాడండి. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్ చూడండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏఎంఆర్ పైన ఇండియా లాంచ్ చేసింది కదా, దాని టైం పీరియడ్ ఏందని చెప్పేసి 2025 నుంచి 29 ఒకటి ఇస్తాడు, 25 నుంచి 30 ఒకటి ఇస్తాడు ఆప్షను. సో సింపుల్, దీస్ ఆర్ ద మైన్యూట్ థింగ్స్, వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఇక 2050 కల్లా యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల 39 million డెత్స్ సంభవించే అవకాశం ఉంది, 39 million మరణాలు. ఇక నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి షెంజౌ 23 మిషన్ను లాంచ్ చేసిన చైనా షెంజౌ 23 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్ని తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ పైకి పంపించింది. ఈ మిషన్ని చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి పంపించింది. మరి ఇక్కడ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది చైనా యొక్క సొంత అంతరిక్ష కేంద్రము. మనం ఏ విధంగా అయితే 2035 కల్లా భారత్ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటా ఉన్నామో, 2035 కల్లా ఇండియా భారత్ అంతరిక్ష స్టేషన్ అనే ఒక స్పేస్ స్టేషన్ని మనం ఏ విధంగా అయితే సెటప్ చేయాలనుకుంటున్నామో, ఆల్రెడీ చైనా తనకంటూ ఒక సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించుకునింది. దాని పేరే తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఇది తక్కువ భూకక్ష పరిధిలో దీన్ని నిర్మించింది, లో ఎర్త్ ఆర్బిట్లో. భూమికి 425 kilometers ఎత్తులో, ఎర్త్ సర్ఫేస్ నుంచి 425 kilometers హైట్లో లో ఎర్త్ ఆర్బిట్లో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసింది. మరి ఇక్కడ ఈ షెంజౌ 23 స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. ఇది 1 year మిషన్, సంవత్సరం పాటు పరిశోధనలు జరుపుతారు. ఇందులో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ని పంపించారు, ముగ్గురు ఆస్ట్రోనాట్లని. మరి ఇందులో తొలిసారిగా హాంకాంగ్ దేశానికి చెందిన ఒక ఆస్ట్రోనాట్ని పంపించడం జరిగింది. హాంకాంగ్ కంట్రీకి చెందిన ఫస్ట్ ఆస్ట్రోనాట్. ఏ మిషను? చైనా షెంజౌ 23 మిషను. మరి ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారంటే లాంగ్ మార్చ్ 2F రాకెట్. లాంగ్ మార్చ్ 2F రాకెట్ అంటేనే గుర్తు రావాల్సింది చైనా. అట్లా కూడా ఆప్షన్స్ ఇస్తారండి. లాంగ్ మార్చ్ 2F రాకెట్ ఏ కంట్రీ, ఫాల్కన్ 9 ఏ కంట్రీ రాకెట్, ఫాల్కన్ 9 రాకెట్ అట్లా. సో థింకింగ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఎలా అడుగుతాడు, ఇలా అడగడానికి కూడా అవకాశం ఉందా అనేది మనకి ఐడియా ఉండాల. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎట్లా అడుగుతాడు, ఈ రాకెట్ ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి 4 ఆప్షన్స్. ఇక మరి ఆ ముగ్గురిలో హాంకాంగ్కు చెందిన ఆస్ట్రోనాట్ ఎవరు అంటే అవసరం ఉండదండి, బట్ రాసుకోండి. లైకా ఇంగ్ హాంకాంగ్ చెందిన ఆస్ట్రోనాట్. మరో 2 చైనాకు చెందిన ఆస్ట్రోనాట్లు, జూ యంగ్, మరొకరు జంగ్ జియాన్. రైట్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్, నియామకాలు. ఐసిఐసిఐ బ్యాంక్ సిఈఓగా సందీప్ బక్షి మళ్ళీ నియామకం. ఐసిఐసిఐ బ్యాంక్ సిఈఓగా, ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సందీప్ బక్షిని రీఅపాయింట్మెంట్ చేయడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అపాయింట్మెంట్స్. ఇవి జనరల్గా అపాయింట్మెంట్స్ ఎస్ఎస్సి, రైల్వేసు, డిఎస్సి, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ లాంటి వాటిల్లో డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ అడుగుతాడు. ఏ బ్యాంక్కి ఎవరు అపాయింట్ అవుతా ఉన్నారని చెప్పేసి. కానీ గ్రూప్ 6 చదివే వాళ్ళు కొద్దిగా హై లెవెల్లో థింక్ చేయాలా. ఇది చదువుకోవాలి, వాళ్ళు థింక్ చేయాల్సింది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కొద్దిగా అట్లా 2 పాయింట్లు తెలుసుకోవాలి.
ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఏంటిది? ఇది భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్, ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. మరి భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏంటిది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి. మరి ఐసిఐసిఐ అంటే అబ్రివేషన్ ఏందో తెలుసుకుందామండి. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు ఈయన్ని తిరిగి రీఅపాయింట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్. మరి ఎవరు ఆమోదం తెలపాలి అంటే ఆర్బీఐ తెలపాలి. మరి ఈయన ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటాడు అంటే 2028 3 అక్టోబర్ వరకు. ఈయన ఆల్రెడీ 2018 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్బీఐ ఇండియాలో ఇట్లా కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. నేనే ఎగ్జామినర్ అయితే నేను ఎట్లా సెట్ చేస్తాను క్వశ్చన్ పేపర్ను, క్రింది వాటిలో ఆర్బీఐకి సంబంధించి ఏవి నిజం అంటాను. 2 పాయింట్లు అడుగుతాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఆర్బీఐ అని చెప్పేసి. భారతదేశంలో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మరియు ప్రైవేట్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రిస్తుంది అంటాను. కరెక్టే కదా, ప్రైవేట్ బ్యాంకులను కూడా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. ఏ చట్టం కింద? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, అలానే ఆర్బీఐ యాక్ట్ 1934 కింద రెగ్యులేట్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయండి? ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నాయి. 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. భారతదేశం అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపికే. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2024 ప్రకారం దేశంలో అత్యల్ప శిశు మరణాల రేటును నమోదు చేసిన రాష్ట్రం ఏది? మనం డిస్కస్ చేసుకున్నాం కదా. శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో లోయెస్ట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను రిజిస్టర్ చేసిన స్టేట్ ఏది? మరి అలానే ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారో ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్, భారతదేశపు మొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వాతావరణ ఆధారిత డెరివేటివ్ కాంట్రాక్ట్ పేరు ఏంటి అంటే రెయిన్ ముంబై. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ రెయిన్ ముంబై. దీన్ని నేషనల్ కమ్యూనిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీన్ని ఐఐటి బాంబే హెల్ప్తో దీన్ని డెవలప్ చేశారు, ఐఐటి బాంబే సహకారంతో. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. క్వాడ్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ 2026 న్యూఢిల్లీ. పిఎం అజయ్ పోర్టల్. పద్మ అవార్డ్స్ 2026 తొలి విడత. గోదావరి ప్రక్షాళన కోసం టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్. 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన. ఇందిరమ్మ బీమా స్కీమ్ తెలంగాణ. బ్యాంకింగ్లో క్వాంటమ్ టెక్నాలజీ రిస్కులను అంచనా వేయడానికి క్యూసేఫ్ కమిటీని ఏర్పాటు చేసిన ఆర్బీఐ. భారతదేశం మొట్టమొదటి భూ విద్యుత్ ప్లాంట్ లడక్. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పై గ్లోబల్ యాక్షన్ ప్లాన్ 2026-36ను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. షెంజావ్ 23 మిషన్ లాంచ్ చేసిన చైనా. ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా సందీప్ బక్షి మళ్ళీ నియామకం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.